హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు శ్రావణ మంగళవారం కదా, చాలా విశేషమైన రోజు ఈరోజు. ఎందుకంటే శ్రావణ మాసం ఫస్ట్ మంగళవారం నాడు ఈ పూజ చేసిన వాళ్ళకి చాలా మంచి జరిగిద్ది, అనుకున్న పనులు జరుగుతాయి. చాలా మంచిది. ఈ పూజ ఎలాగా అన్నది ముందు గౌరీదేవిని చేయాలి. చేసి ముగ్గురు ముత్తైదులు కావాలండి పూజకి. గౌరీదేవిని చేసి పూజకి అన్నీ అలంకరించుకొని పూలతోటి డెకరేషన్ చేసుకొని గౌరమ్మ తల్లికి మనం ఈ పూజ ఏమనుకొని చేస్తున్నామో ఆ తల్లికి చెప్పుకొని పూజ మొదలు పెట్టాలి. 9 రకాల ప్రసాదాలు అయితే కావాలండి. ఈ 9 రకాల ప్రసాదాలు 9 రకాలు కలిసిన స్వీట్లు, చీర, జాకెట్లు, ఇంకా పళ్ళు, ఇంక ఇవన్నీ మామూలే. కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంక ఇవన్నీ మామూలే. అయితే ఆ తల్లికి ఇవన్నీ పెట్టుకొని మనం దీపం వెలిగించుకొని చీర జాకెట్ పెట్టుకొని తాంబూలం ఇచ్చుకొని ఆ ముగ్గురు ముత్తైదులు మనం ఏమని చెప్పి పిలవాలంటే వాళ్ళకి మనం చెప్పినప్పుడు ఇలాగా శ్రావణ గౌరీ నోము మేము నోసుకుంటున్నామండి, మీరు రావాలి, తలకు స్నానం చేసి చక్కగా రండి, అలాగే ఈరోజు మీరు నీసు తినకూడదు అని చెప్పాలండి. ఈ పూజకి అంత విశేషమైన మనం ఫలితాలు కూడా మనం పొందుతాము. పేరంటాలు పూజ చేసిన వాళ్ళకి పేరంటాలకు కూడా ఆ ఫలితం అన్నది దక్కుతుంది. అందుకే మనం ముందుగానే వాళ్ళకి మీరు తల స్నానం చేసి రండి, నీసు మట్టుకి తినకూడదండి ఈరోజు మీరు అని చెప్పాలండి. వాళ్ళకి చెప్పి మనం పిలిచి తాంబూలం ఇవ్వాలి. గౌరీ నోము కథ ఉంటుంది, ఆ కథ చదువుకొని హారతిచ్చి పేరంటాలు వచ్చినప్పుడు వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి గంధం బొట్టు పెట్టి కాళ్ళకి పసుపు రాసి ముత్తైదులకి వాయనం అయితే ఇచ్చుకోవాలండి. ఇస్తున్నమ్మ వాయను, పుచ్చుకుంటున్నమ్మ వాయను అని ఇచ్చినవాడు చెప్పాలి, తీసుకున్నాము కూడా చెప్పాలి. ఎవరివమ్మ నువ్వంటే నేను గౌరీ మాతనమ్మ, వచ్చి నేను ఈ నోము అందుకుంటున్నాను అని ఆవిడ చెప్పుద్ది. అలా చెప్పడం వల్ల నిజంగానే గౌరీమాత ఇచ్చినట్టుగా మనం ఊహించుకొని ఇవ్వాలి. తీసుకున్నవాడు కూడా అలాగే తీసుకోవాలి, ఊహించుకొని. గౌరీ తాంబూలం ఇచ్చిన ఆవిడ గౌరీమాతకి ఇస్తున్నానని ఊహించుకొని ఇవ్వాలి. తీసుకున్న ఆవిడ కూడా నేను గౌరీమాతని తీసుకుంటున్నానని ఊహించుకొని తీసుకోవాలి. అప్పుడు ఇద్దరికి మంచి విశేషమైన ఫలితాలను పొందుతారు. అలాగే ఈ వచ్చే సంవత్సరం మళ్ళీ ఈ గౌరీ మంగళవారం నోవు నోసుకున్నప్పుడు ముగ్గురు పిలిచారు కదా, వచ్చే సంవత్సరం ఇంకో మనిషిని ఎక్స్ట్రా పిలవాలి. అలా ప్రతి సంవత్సరం కూడా ముగ్గురు, వచ్చే సంవత్సరం నలుగురు, ఆ పోయే సంవత్సరం 5గురు, అలా పెంచుకుంటూ రావాలి. ఈ నోము అలాగే తీర్చాలి. ఈ వాయినాలు చాలా మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఎవరన్నా మంగళ గౌరీ దేవి వ్రతం అంటారండి ఈ పూజని. ఎవరన్నా చేసుకోవచ్చు, మంచి ఫలితాలను అయితే లభిస్తాయి. అలాగే మందిరంలో పెట్టిన ప్రసాదం, దేవుడి మందిరంలో పెట్టిన ప్రసాదం ఆ కుటుంబ సభ్యులే తినాలి, బయట వాళ్ళు పెట్టకూడదు. ఈ పూజ మేము చేసామండి. ఈ పూజ విధానం ఎలా ఉందో చూసిన వారందరూ కూడా మాకు చెప్పండి. అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శ్రావణ మంగళవారం శుభాకాంక్షలు. బ్రహ్మ జననీ బహురూప ఉదార్జిత ప్రసవిత్రీ ప్రచండాజ్ఞా ప్రతి